హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు అత్త కోడలు ఏ టు జెడ్ సిరీస్. ఇవాళ ఏ టు జెడ్ సిరీస్‌లో స్పెషల్ వచ్చేసి ఎం ఫర్ మక్క గారెలు. మీకు మక్క గారెలు తెలుసా? అంటే స్వీట్ కార్న్‌తో కాకుండా నార్మల్ కార్న్ అదే మన నార్మల్ మక్కనితో చేసుకునే గారెలండి. ఇవి చాలా బావుంటాయి. నాకు తెలిసి స్వీట్ కార్న్ కంటే నార్మల్ కార్న్‌తో చేసుకొని తింటే చాలా బావుంటాయి. మీరు ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా? అండ్ మీలో నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా 99% అందరికీ మక్క గారెలనేది తెలుసు. బట్ నేను నా స్టైల్‌లో ఎలా చేస్తానో అంటే మా స్టైల్‌లో ఎలా చేస్తానో మా ఇంట్లో నేనది మీతో షేర్ చేస్తున్నాను. నార్మల్‌గా పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర, మక్కేను అండ్ ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని నేనిక్కడ ఇంకో బౌల్ అంటే 2 బౌల్స్‌లోకి సెపరేట్ చేశాను. ఎందుకు అంటే నార్మల్‌గా నాకైతే స్పైసీ మక్క గారెలు ఇష్టం. బట్ మా హస్బెండ్‌కి మాత్రం స్వీట్ మక్క గారెలు ఇష్టం. స్వీట్ మక్క గారెలు అంటే ఏంటి అనుకుంటున్నారో దాంట్లోనే షుగర్ యాడ్ చేయడం అండి. నాకైతే ఇది ఆఫ్టర్ మ్యారేజే తెలిసింది. దీనికి కూడా ఒక స్టోరీ ఉందని నేను లాస్ట్‌లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. అండ్ షుగర్ మెల్ట్ అయ్యే వరకు స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనకిక్కడ షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేనైతే బ్యాటర్‌ని కొద్దిగా కోర్స్‌గా బ్లెండ్ చేసుకున్నాను. నార్మల్‌గా అట్లా ఇష్టం లేని వాళ్ళు స్మూత్‌గా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. షుగర్ అంతా మెల్ట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్‌లో కొద్దిగా పిండి వేసుకొని ఆయిల్ హీట్ అయింది అనుకుంటే మనం గారెల్లాగా వేసుకోవడమేనండి ఈ బ్యాటర్‌ని. అయితే నేను స్టోరీ షేర్ చేస్తానన్నాను కదండీ! అదేంటి అంటే మ్యారేజ్‌కి ముందు మన ఇంట్లల్లో పోచమ్మ పండుగ చేస్తారు కదండీ! అలా పోచమ్మ పండుగకు మా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళ మా పేరెంట్స్‌ని ఇన్వైట్ చేసినప్పుడు మా హస్బెండు మా పేరెంట్స్‌తో ఏదైనా స్నాక్స్ లాగా ఒక ఐటెమ్ ఇచ్చి పంపించు అంటే నాకు నార్మల్‌గా అప్పటికి 10% కుకింగే వచ్చండి. దాంట్లో ఏం చేసి పంపివ్వాలో అని చెప్పేసి నాకు అర్థం అవ్వక నేను పంపించను అంటే ఏం కాదు పంపించు టేస్ట్ ఎలా ఉన్నా సరే అంటే, సరే అని చెప్పేసి మక్క గారెలు చేద్దామని ఓకే చేశాను. అయితే ఈ మక్క గారెలు చేస్తూ ఉంటే నాకు అస్సలు షేప్ రావట్లేదు. మెయిన్ నాలో ఉన్నది ఏంటిదంటే ఏదైనా స్పెషల్‌గా చేద్దాం అనుకుంటే అది అస్సలు సక్సెస్ అవ్వదు. ఎందుకో నాకు అర్థం అవ్వదు. ఏదైనా ఎవరైనా వచ్చినప్పుడు కూడా నార్మల్ అప్పటి వరకు మంచిగొచ్చిందనుకోండి. ఎవరైనా వచ్చిర్రంటే అది ఖచ్చితంగా నాకు రాదు. అది ఎందుకో ఏమో నాకు తెలీదు. బట్ కొద్దిసేపటికి ఎలా అయినా సరే అని షేప్ వచ్చేలా ట్రై చేశాను. బానే వచ్చినాయి. అవి పంపించా. బానే ఉన్నాయని చెప్పారు. ఆఫ్‌కోర్స్ బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నా బానే ఉన్నాయని చెప్తారు. అయితే అప్పటి వరకు నాకు నార్మల్‌గా స్పైసీ గారెలే తెలుసు కాబట్టి నేను స్పైసీ గారెలే పంపించా. ఏంటి గారెలు ఇట్లా తీయలేవంటే నాకు తెలీదు అప్పుడు అర్థం కాలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తమ్మ చెప్పారు ఇలా షుగర్ వేసి ఇలా చేస్తామని. అప్పటి నుండి మా హస్బెండ్ కోసం నేను ఇలా చేసి నా కోసం మాత్రం స్పైసీ గారెలని అలా చేసుకుంటాను. మీలో ఇలా ఎంతమందికి స్వీట్ మక్క గారెలు ఆర్ స్పైసీ మక్క గారెలు ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ మక్క గారెలు నేను చికెన్ కర్రీతో మా హస్బెండ్‌కి ఇస్తున్నాను. అండ్ ప్లీజ్ ఈ వీడియోని మీకు నచ్చితే నాకు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.